cinegoyer.com ప్రేక్షకులకు నా వందనాలు. కారణం ఏమి లేదండి, ఇంతకుముందు సంవత్సరమే నేను వీర తెలంగాణ తీశా. అంటే 1920 నుంచి 1951 వరకు మధ్యన జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తీసానండి. ఆ సినిమా రిలీజ్ అయింది, ప్రజలు బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు. ఎంత గొప్ప సినిమా తీసి నీ జన్మ ధన్యం చేసుకున్నామని దీవించారు. వాళ్ళు నా వందనాలండి. ఇప్పుడు నేను మళ్ళీ 52 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పోరు ఏమైతే ఉందో అది నేపథ్యంగా తీసుకొని పోరు తెలంగాణ అనే సినిమాని తీసానండి. ఇది సెన్సార్ అయింది నిన్నే, త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తానండి. వీర తెలంగాణ వచ్చి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అది. ఆ పోరాటంలో 4,000 మంది అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూములను కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు పంచారు. అయితే ఏనాడైతే యూనియన్ సిని వచ్చి నిజాంను ఓడించి భారతదేశంలో నిజాం స్టేట్ని విలీనం చేసిందో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు కౌలు సంస్కరణల పేరు చెప్పి మళ్ళా మిలిటరీ వచ్చి ఏ పేద ప్రజలకు భూములు పంచారో ఆ భూములన్నీ మళ్ళీ తీసేసుకొని మళ్ళీ జమీందారులు పట్టం కట్టింది. సో స్టిల్ దట్ ఫైటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫర్ ద సేక్ ఆఫ్ ల్యాండ్ అనే నేతృత్వంతో నేను వీర తెలంగాణ తీశానండి. ఇప్పుడు పోరు తెలంగాణ. ఈ తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగుతున్న మహోన్నత ఉద్యమం. ఈ భూప్రపంచంలో ఎక్కడ కూడా ఒక స్టేట్ కోసం ఇంత గొప్ప ఉద్యమం నేను చూడలేదండి. 1952 ముల్కీ ఉద్యమం జరిగింది. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర గో బ్యాక్, లైక్ దట్. అందులో 18 మంది అమరులు అయ్యారు. తెలంగాణ రాలా. మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు 1956లో హైదరాబాద్ స్టేట్ని ఆంధ్ర రాయలసీమలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసి నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ దినోత్సవం చేశాడు. అయితే పెద్ద మనుషులు ఒప్పందప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారు? ఆంధ్ర వాడు గడుచుకుర్రాడు, తెలంగాణ అమ్మాయి అమాయకురాలు, వాళ్ళిద్దరికి నేను పెళ్లి చేస్తున్నాను. ఏనాడైతే అభిప్రాయ భేదాలు వచ్చాయో అప్పుడు ప్రశాంతంగా విడిపోవచ్చు, గొడవ పడవద్దు అని చెప్పాడు ఆయన. ఇప్పటిదాకా ఆ తెలంగాణ అమ్మాయి ఈ ఆంధ్ర మొగుడు నాకు వద్దు మొర్రో అని ఏడుతున్నా సరే ఇంకా నాకు నువ్వే కావాలని కాపురం చేయడంలో అర్థం లేదు. అందుకని వెన్ వీ మెంటలీ డిపార్టెడ్, భౌగోళిక విడిపోతాం, మనసుగా విడిపోయాం. అందుకే చిత్రం ద్వారా నేను అన్నదమ్ముల్లారా విడిపోదాం, ఆత్మీయుల్లా కలిసి ఉందాం అనే విషయం చెప్పానండి. దాంతోపాటు 1969లో కేటీపీఎస్లో స్థానికేతరులు వచ్చి అక్కడున్న లోకల్ కార్మికుల్ని పర్మనెంట్ చేయకుండా వాళ్ళతో పని చేయించుకుంటుంటే కామెడీ కృష్ణ నాయకత్వంలో గొప్ప పోరాటం జరిగింది. ఆయన ఆమరణ దీక్ష చేపట్టాడు. మళ్ళీ గత 15 ఏళ్లుగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. బిల్లు లలిత్ గారు తెలంగాణ కోసం పోరాటం చేశారు. గద్దెన గొంతు వినిపిస్తూనే ఉన్నాడు. కాలోజు వీరన్న వినిపిస్తూనే ఉన్నాడు. వీరన్న చనిపోయాడు, బిల్లల్ని చంపేశారు, గద్దెన తూరాలు జరిగాయి. ఇంకో తోట లోపల ఉంది, ఇంకా తెలంగాణ వయసు జరుగుతూనే ఉంది. ఆ దశ నుంచి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన పార్టీ పెట్టాడు. ఈ పోరాటం సాగుతూనే ఉంది. ఎన్నిటిని మించి స్టూడెంట్స్ అనన్య సామాన్యమైన త్యాగాలతో పోరాటం చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, దే ఆర్ ది రియల్ హీరోస్ ఆఫ్ ద మూమెంట్. ఆ నేపథ్యంలో ఇప్పుడు దాకా 600 మంది పైగా చనిపోయారు. ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కృష్ణ గౌడ్, ఓ అపర్ణ, ఓ సుమన్, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ యశాంతరెడ్డి, మొన్న యాదరెడ్డి, ఇలా ఎంతమంది చనిపోవాలండి? కాబట్టి బలిదానాలు చేసుకోవద్దు. ఏ నవ్వులు తెలంగాణ కోసం, ఏ పువ్వులు తెలంగాణ కోసం మీ వారసులు పంచాలనుకుంటున్నారో ఆ తెలంగాణని మీరు సాధించండి, పోరు చేయండి. వేరే తెలంగాణ పోరాట గడ్డ వారసులు మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, పోరాడండి, తెలంగాణ సాధించండి అనే నేపథ్యంతో ఈ సినిమా చెప్పానండి. దిస్ ఈజ్ పోరు తెలంగాణ. ఎన్నింటినీ మించి ముఖ్యంగా 1952లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంట్లో ముందు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన చూశాడైనా, కానీ కొంత ఆంధ్ర రాయలసీమలో ఉన్న లాబింగ్ వాళ్ళని చేయలేకపోయాడైనా. సరిగ్గా విలీనం చేశాడు 56లో. ఇన్ 53 అంబేద్కర్ రికమెండెడ్ సెపరేట్ తెలంగాణ అండ్ విదర్భ అండ్ ఫెడరల్ కమిషన్ రికమెండెడ్ సెపరేట్ తెలంగాణ ఇవ్వలా. మళ్ళీ 69లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ ఇవ్వలా. యూపీఏ ఎన్నికల మేనిఫెస్టోలో మేము తెలంగాణకు అనుకూలం, చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కానీ తెలంగాణ ఇవ్వాలి. సో ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దిస్ ఇస్ మై ఫిల్మ్ పోరు తెలంగాణ. పోరు మీన్స్ ఫైట్, రైట్ కోసం ఫైట్, దట్ ఈస్ పోరు. ఓ ప్రజావాగ్గేయకాడు పాట రాస్తాడు, ఆడతాడు, పాడతాడు. ఒక నాటక రచయిత రాస్తాడు, ఆడతాడు. అలాగే సినిమా మాన్యం తెలిసిన ఒక సంస్కృత కళాకారులుగా మేము స్పందించి ఇష్టమైన సినిమా తీస్తున్నాం. దీనికి లాభేటి పోరేటి ఉండవమ్మా. జనం చాలా గొప్పోడు. ఎవరినో మన చైతన్యపరిచిన వీటిలా
ఎక్కడ పోరాటాలు జరుగుతున్నారో, ఎక్కడ ప్రజలు అనేక ఉద్యమాలు చేస్తున్నారో, ఏ సత్యమైనదో దానివైపు ఉండడమే కళాకారుడు బాధ్యత. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. సో ఐఎమ్ టేకింగ్ మూవీస్, దీస్ సార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ టువర్డ్స్ పీపుల్, ప్రో పీపుల్, దట్స్ ఆల్. నా చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చమ్మ. సేమ్ టైం మీరు అన్నట్టు నా చిన్నప్పటి నుంచి కూడా ప్రజలతో ఉంటున్నానమ్మా. నేను కాలేజీ ప్రెసిడెంట్, ఫైనాన్స్ సెక్రటరీ, సత్ర ప్రెసిడెంట్, పూర్వ బస్మాన్ కమిటీ ప్రెసిడెంట్, సోషల్ సర్వీస్ సెక్రటరీ, ఊళ్ళో ఉన్న రిక్షా యూనియన్ ప్రెసిడెంట్, ఫెడరేషన్ కింద అన్ని ఇలాగన్నీ చేశానమ్మా. ఎప్పుడు నేను ప్రజలతో ఉంటున్నానమ్మా. అయితే సినిమా పిచ్చి మోతాదు ఎక్కువ అవడం వల్ల నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయినమ్మా. సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయినా సరే ఎవరైతే ప్రజల కోసం, అట్టడి వర్గాల కోసం, బడుగు బలైన వర్గాల కోసం పోరాటాలు చేస్తున్నారో వాళ్ళే నా హీరోలమ్మ. ఆ ప్రజలే నా హీరోలమ్మ. ఆ దశలో ఇలా తీసుకుంటూ వస్తున్నానమ్మా. ఎప్పుడు నేను ప్రజలుంటానమ్మా. ధన్యవాదం అమ్మా. అనేక సినిమాలు, నా సినిమాలు చూసిన తర్వాత కొన్ని సినిమాలు ఆయా పీరియడ్లో మీ సినిమా చూసి పలానా గవర్నమెంట్ మేము పలానా పార్టీకి మేము ఓటేయమన్నారని ప్రజలు. నెల్లూరులో జరిగిన దోబుగుంట రోసమ్మ నాయకత్వంలో ఏదైతే సారా వ్యతిరేకంగా అమోఘమైన పోవడం జరిగిందో అది నేపథ్యంగా తీసుకుని నేను దండోరా సినిమా తీసానమ్మా. ఆ దండోరా సినిమా చూసిన తర్వాత మీరు నమ్మండి, అనేక మంది మహిళామణులు సారా కొట్లో బదులు కొట్టారమ్మా. మేము సారా తాగమని ప్రతిజ్ఞ చేశారమ్మా. బట్ మెయిన్ పీపుల్స్ హీరోస్ ఆ దోపుకొండ రోసమ్మ మొత్తం మహిళ మనందరూ. మళ్ళీ దాన్నే సినిమాకి తీస్తే మళ్ళీ సినిమా చూసిన వాళ్ళు వెళ్ళి సారా కొట్లు బద్దలు మేము సారా తాగడం అనేది అది ఫిలిం మీడియా, ఇది ఆర్ట్ ఫామ్, దానికి ఇన్ఫ్లుయెన్స్ అమ్మ. అనేక సినిమాలు నాకు చూసిన తర్వాత అనేక చోట్ల రైతులు వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేశారమ్మా. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉంటాయమ్మా. కాబట్టి మీడియా అనేది మోస్ట్ పవర్ఫుల్ మీడియా. ఇప్పుడు యూ టేక్ సమ్ ఇన్సిడెంట్ ఇన్ ట్యునీషియా, మీలాంటి పాప ఒక పాప ఫేజ్ పుస్తకంలో ఆవిడ రాయడం, దాని యొక్క స్పందన అరబిక్ నియంతృత్వాన్ని మొత్తం కోలవసిస్తుందమ్మా. సో దట్ ఈస్ మీడియా. కాబట్టి ప్రజలు గొప్పోడు, ముందు వాళ్ళు స్పందించే గుణం ఉంది కాబట్టి దానికి స్పందిస్తూ మనం కూడా చేస్తాం. కాబట్టి అన్ని అగ్గులు ఆజ్యం ఇలా అవుతాయమ్మా. స్టేట్ని మనం ప్రశ్నించాలి. ఆ పద్ధతిలోనే నా రోల్ని ప్లే చేస్తున్నానమ్మా. ఎస్ అమ్మా. అందరూ కలిసి ఉండడం అనేది, వైషమ్యం లేకుండా అన్నదమ్ముల్లో ఒక తల్లిబిడ్డలా ఉండడం అనేది నా మెయిన్ మోటో. అయితే వేరెవర్ ఈ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, రాయలసీమ రాష్ట్రం అనే పాయింట్లు రాబోడికి అది వేరు ఇది వేరమ్మా. ఇది రాష్ట్రం కాబట్టి పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 3 కోట్ల పాపులేషన్ ఉంటే అంబేద్కర్ గారు ఒక రాష్ట్రం చేయమన్నాడు ఆయన. అప్పుడు 3 కోట్లు 1953 ఆ ప్రాంతంలో. ఈవేళ ఓన్లీ తెలంగాణ 4.5 కోట్లు, మొత్తం ఆంధ్రప్రదేశ్ 11 కోట్ల పైన. సో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా చిన్న రాష్ట్రాలు చేస్తే చాలా గొప్ప విషయం. దాన్ని మించి హైదరాబాద్ స్టేట్ని 1956లో విలీనం చేశారే కానీ హైదరాబాద్ అనేది కొత్తగా ముందు ఆంధ్ర రాయలసీమలో లేదమ్మా. కానీ విలీనమైన స్టేట్ ఏమవుతుందో, ఏ ఒప్పందాలతో విలీనమైందో ఆ ఒప్పందాలు, ఆ షరతులు అన్నీ ఉల్లంఘన అవ్వడం వల్ల ధర్మంగా, న్యాయంగా తెలంగాణ వైపు మనం ప్లే చేయాలి మన రోలు. సో దట్ ఈస్ ద రైట్ పాత్, దట్ ఈస్ ద రైట్ టు ఆస్క్ సెపరేట్ తెలంగాణ స్టేట్. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ వీ మస్ట్ సపోర్ట్ ఇట్. ఐఆమ్ డూయింగ్ దట్. ఒక తల్లి బిడ్డలం ఇంతకుముందు కలిసి ఉంటే కలిసి కాదు, ఉమ్మడి కుటుంబాలు ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇవాళ విడిపోయి ఎవరి కుటుంబాలు చేసుకుంటున్నాం, పండుగల పబ్బాలు వచ్చి హ్యాపీగా కలిసి ఉంటున్నాం. అంటే మానసికంగా దగ్గరగా ఉంటున్నాం, భౌగోళిక దూరంగా ఉంటున్నాం. కాబట్టి అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇది రైట్. కాబట్టి చూడమ్మా, అమెరికా 36 కోట్ల మంది పాపులేషన్, 56 రాష్ట్రాలు, మన 110 కోట్ల పాపులేషన్. మరి ఎన్ని రాష్ట్రాల వల్లమ్మా? తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగు నేల, తెలుగు తల్లి తమ్ముడు ఓకే. మరి హిందీ మాట్లాడే వాళ్ళు 9 రాష్ట్రాలు లేరా భారతదేశంలో? తమిళనాడు తమిళం కాదా? పాండిచ్చేరి తమిళం కాదా? 2 రాష్ట్రాలు కావా? అమెరికా ఇంగ్లీష్ కాదా? కెనడా ఇంగ్లీష్ కావా? 2 దేశాలు కావా? మనం విడిపోతే తప్పేటమ్మా. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా విడిపోదాం. రోజు మిమ్మల్ని మేము దోసుకుంటున్నాం, మమ్మల్ని మీరు దోసుకుంటున్నారు అని వైషమ్యాలు పోకుండా ఆత్మాభిమానం మీకెంత ఇంపార్టెంట్, మాకెంత ఇంపార్టెంట్. సో హైదరాబాద్ రాజధానిగా మీరు ఉండండి. చాలామంది చెప్తున్నారు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలి, లేకపోతే కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొంతమంది ఆంధ్ర రాయలసీమలో కొంతమంది నాయకులు అంటున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయనమ్మా నేను. హైదరాబాద్ తెలంగాణ గుండెకాయ, హైదరాబాద్ తెలంగాణ బుడ్డు రాయి. మస్ట్ అండ్ షుడ్ హైదరాబాద్ బిలాంగ్స్ టు తెలంగాణ. మనకు అక్కడ విజయవాడ పెట్టుకుంటామా రాజధానిగా? విశాఖపట్నం పెట్టుకుంటామా? కడప పెట్టుకుంటామా? మన స్టేట్కి వెళ్ళిపోదాం హ్యాపీగా. రాజ్యాంగం ప్రకారం ప్లేస్ వస్తాయి, ఒక సెపరేట్ కాన్స్టిట్యూషన్ వస్తుంది, అమోఘంగా డెవలప్ అవ్వచ్చు. ఆ సైడ్ ఇంత దించారు మీరు. ఇదే విషయంలో మీరు నమ్మండి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు ఎక్కడే తెలంగాణని ఇక్కడ నిజాం రూల్ చేస్తున్నప్పుడు, తెలుగు భాషకి అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగి బ్యాడింగ్ అని ఇక్కడ అవమానపరుస్తూ, చెన్నైలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు కొట్టిన అక్కడ అవమానపరుస్తుంటే భాషా ఉద్యమం వచ్చింది. మాడపాటి హనుమంతరావు నాయకత్వంలో విజయవాడ ప్రప్రదగా పెట్టిన మీటింగ్ ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో. అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణలో అక్కడ మొత్తం అమోఘం రోల్ ప్లే చేస్తుంది, పెళ్ళుపుకుంది.
ఆ దశలో మాకు అన్యాయం జరుగుతున్న పొట్టి శ్రీరాములు గారు అమానుష దీక్ష చేపట్టాడు మద్రాసులో. 11 రోజులైన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రిపేర్ టు గివ్ సెపరేట్ ఆంధ్ర. అప్పుడు మన కొద్దిమంది నాయకులు ఎవరైతే ఉన్నారో మన నాయకులు, చెన్నై కూడా మనదే, మద్రాసు అది ఇచ్చేదాకా నువ్వు లేవద్దంటే ఆ మహానుభావుడు కూర్చున్నాడు. 53 రోజులతో చనిపోయాడు. జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు చెప్పాడు ఆంధ్ర ఇచ్చాడు. ఆ టైంలో మద్రాసు గురించి మనం మాట్లాడితే మద్రాసు మీద అన్నారంటే కుక్కను దిమ్మడి తరుముతుంటాడు రాజాజీ. అలాగన్నప్పుడు తడ, తిరుత్తణి, తిరుపతి ఆ ప్రాంతాల్లో తమిళకి మనకు బోర్డర్లు ఏమైతే ఉన్నాయో మీరు మమ్మల్ని కుక్కల తరుగుతారా, మేము కూడా మేము తరుగుతాం అని ఒక సివిల్ వార్ రాబోతుంది. అది గ్రహించి నెహ్రూ దాన్ని ఆపి చేసేసి సర్దిద్ది ఆంధ్ర ఇచ్చాడు. కానీ పొట్టి శ్రీరాములు బలైపోయాడు. అలాగా టేక్ గుజరాత్, ఫ్రమ్ మహారాష్ట్ర నుంచి చెడిపోతున్నాడు. బొంబాయి అడిగింది, నో రైట్ టు ఆస్క్, బొంబాయి పేరు మరాఠా ఇచ్చేశారు. అలాగే వీ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ అప్పుడు హైదరాబాద్ తెలంగాణది, మనకు రాజధాని పెట్టుకుందాం, డెవలప్ అవుదాం. అందుకని వాస్తవాన్ని విగ్రహించండి. నీటి సమస్య ఉంది, నీటి వనరులు ఉన్నాయి, ట్రిబ్యునల్స్ ఉన్నాయి, అనేకమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసే ఉన్నాం, బాబ్లీ ఇష్యూ జరగట్లా, ఆంధ్రప్రదేశ్ కలిసే ఉన్నాం, ఆలమట్టి ఇష్యూ జరగట్లా. వాట్ ఎల్స్? రేపు విడిపోతాం, అప్పుడు జరుగుతాయి. ప్రశాంతంగా విడిపోదాం, పెద్దలు ఉన్నారు, విడుకుంటూ న్యాయం చేసుకుందాం అన్న నేపథ్యంలో విడిపోదాం, ప్రశాంతంగా బతుకుదాం, ధర్మం వైపు మనం ఉందాం. నమస్కారం.